మరో కురుక్షేత్రం నేను పావని. నేషనల్ టాప్ 10 న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తల్ని చూసుకుందాం. తెలంగాణలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనుందని స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారత్లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్లైన్లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్ ఖర్చుకు వెనకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రీసెర్చ్ చేసాకే కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలో రామేశ్వరం బండలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి 5 గుంటల భూమిని 20 లక్షల రూపాయలను తన సొంత నిధులను తన తండ్రి సత్తిరెడ్డి జ్ఞాపకార్థం ఆలయ కమిటీ సభ్యులకు అందజేస్తున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ NRDRM తెలుగు రాష్ట్రాల్లో 6,881 ఉద్యోగాల చొప్పున పోస్టల్ భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10th PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఆధారంగా అర్హులుగా పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తును స్వీకరిస్తుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 39 రూపాయల దరఖాస్తు ఫీజు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. 13,766 పోలింగ్ కేంద్రాల్లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనంగా భద్రతా బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడుతున్నాయి. గత 2 పర్యాయాలు ఆప్ను గెలిపించిన ఢిల్లీ ఓటర్ తీర్పు ఈసారి ఎలా ఉండనున్నది ఆసక్తికరంగా మారింది. యూసీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తమ స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20 లక్షల మంది పైచీలకు పాలస్తీనియులను ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాల్సిందని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జర్నలిస్ట్ గా, యూట్యూబ్ ఛానల్ ఓనర్ గా తీన్మార్ మల్లన్న తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి నాటి అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో చేరాడు. కొంతకాలానికి అందులో నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అయితే అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేను మల్లన్న విమర్శించాడు. ఆ సర్వే జరిగిన తీరు సహేతుకంగా లేదని మండిపడ్డాడు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజుల్లో సమగ్ర సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ఎలాంటి ఫలితాలు ఇచ్చినా తెలియదు, కానీ ఆ సర్వేను 100% కరెక్ట్ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే మంగళవారం నాటి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నాటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వేలో పందుల లెక్క ఎంత ఉందో చెప్పారు, కానీ బీసీల లెక్క ఎంత ఉందో చెప్పలేదని నాలుక మడత పెట్టారు. కేవలం రోజు వ్యవధిలోనే మల్లన్న మాట మార్చడంతో సోషల్ మీడియా భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మల్లన్న తీరుపై మండిపడుతున్నారు. సోమవారం ఒక మాట, మంగళవారం మరొక మాట, ఇలా నాలుగు మడత ఎందుకు పెడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి మాట మీద నిలబడే సత్తా ఉండాలని, కానీ తీన్మార్ మల్లన్న విద్యాధికుడైనప్పటికీ కూడా ఇలా వ్యవహరించడం సరికాదని దుయ్యబడుతున్నారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందించాలో చూడాలి. అన్నట్టు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పు పట్టడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రామాయపట్నంలో BPCL గ్రీన్ ఫీల్డర్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. 6,000 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్ట్ వ్యయం మొత్తం 96,860 కోట్ల రూపాయలు అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ బీదా మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదేవిధంగా పరిశోధన అభివృద్ధి గణాంకాలు 2022-23 ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి వాటాలో ఔషధ రంగం 33%
కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2016లో విశాఖపట్నంలో నైపర్ విద్యా సంస్థను కేంద్రం మంజూరు చేయలేదని అన్నారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. అధికారుల విషయంలో రాజీ పడి ప్రసక్తే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అధికారుల విషయంలో నేను కాంప్రమైజ్ కాలేదు. పోతే జైలుకు పోతా. ఇప్పటికే నాపై 173 కేసులున్నాయి. పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకోబోం అని ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో దానం మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తారని పేర్కొన్నారు. నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలున్నాయి. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి? ఎవరి అభిమానం వారిది అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడి అయ్యప్ప ఆలయానికి ఆంధ్ర శబరిమల పేరు ఉంది. ఇప్పుడు ఈ ఆలయ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా భారీ ఆదియోగి విగ్రహాన్ని గుడి ముంగిట ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఉదయం 7:30 ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నిర్మాణం కోసం నిర్వాహకులు 40 లక్షల రూపాయలు వెచ్చించడం గమనార్హం. ఇవాళ నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.